హలో ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్లీ డాక్టర్ దుర్గా ప్రసాద్ని. ఈ రోజు నేను చిన్న వయస్సులోనే డయాబెటిస్ ఎందుకు వస్తుందో చెబుతున్నాను. ఒక 35 సంవత్సరాల వ్యక్తి పంటి నొప్పితో క్లినిక్కు వచ్చాడు. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకు ఊబకాయం లేదు. కాని రక్త పరీక్షలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 280 mg/l వచ్చింది. ఒక్కసారిగా అతను షాక్ అయ్యాడు. తనకు ఎందుకు డయాబెటిస్ వచ్చిందని అడిగాడు. ఈ కేసు గురించి చర్చిద్దాం. అతనికి ఊబకాయం లేదు, పైగా ఆల్కహాల్ సిగరెట్ తాగడు. కాని చిన్న వయసులోనే షుగర్ వచ్చింది. కారణం తెలియాలంటే ముందు డయాబెటిస్ అంటే ఏమిటి, అది ఎలా వస్తుందో తెలుసుకోవాలి. డయాబెటిస్ అంటే ఏమిటి? డయాబెటిస్ అనేది శరీరంలో కణాలకు గ్లూకోజ్ అందకుండా చేసే వ్యాధి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 మిలీగ్రామ్ కంటే ఎక్కువ ఉంటే డయాబెటిస్ అంటారు. డయాబెటిస్ 3 రకాలు. వాటిలో ఒకటి ఇన్సులిన్ అవసరమైన డయాబెటిస్, రెండోది ఇన్సులిన్ అవసరం లేని డయాబెటిస్, మూడవది గర్భధారణలో వచ్చే డయాబెటిస్. ఈ మూడింటిలో ప్రధానంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినా తగ్గుతుంది, లేదా ఇన్సులిన్ చేసే పనైనా తగ్గుతుంది. అసలు ఇన్సులిన్ ఉత్పత్తి లేదా ఇన్సులిన్ చేసే పని ఎందుకు తగ్గుతుంది? గణాంకాలను బట్టి చూస్తే మహిళలకు కంటే పురుషులలో ఎక్కువగా షుగర్ వ్యాధి వస్తుంది. ప్రీ-డయాబెటిస్, బరువు పెరగడం, 45 ఏళ్ల పైబడిన వయసు, తల్లిదండ్రులు, సోదరులు లేదా సోదరిలో డయాబెటిస్ ఉండటం, వ్యాయామం చేయకపోవడం మరియు రోజులో ఎక్కువసేపు కూర్చుని ఉండటం వంటివి షుగర్ వ్యాధి రావడానికి ఇతర కారణాలు. పైన చెప్పిన కేసులో వ్యక్తి పురుషుడు. డయాబెటిస్ కారణాలలో అది ఒకటి. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ప్రీడయాబెటిస్ రావచ్చు. దానిని సాధారణంగా సిండ్రోమ్ ఎక్స్ లేదా మెటాబాలిక్ సిండ్రోమ్ అని అంటారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అతను ఎక్కువసేపు కూర్చొని ఉంటాడు. ఇది డయాబెటిస్ రావడానికి ఒక ప్రధాన కారణం. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. నేటి జీవనశైలిలో ఇతర కారణాలు లేకపోయినా కేవలం కుటుంబంలో డయాబెటిస్ ఉంటే షుగర్ వ్యాధి వస్తుంది. కాబట్టి ఈ వ్యక్తికి చిన్న వయసులోనే డయాబెటిస్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే.